నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ చట్టవిరుద్ధంగా వ్యవహరించారని, రాజకీయ నేతల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని మండిపడ్డారు. 1958 టెలిగ్రాఫ్ యాక్ట్ తెలియకుండా 10 ఏళ్లు మంత్రిగా ఎలా కొనసాగారని ప్రశ్నించిన ఆయన ఈ నేరానికి కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తే సహించేది లేదని, కేటీఆర్ ను ప్రజలు వెంటాడి కొడతారని హెచ్చరించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం దేశం ముందు తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చిందని వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధనే ధ్యేయంగా పనిచేసినామని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ నేతలు ఈరోజు దేశం సిగ్గుపడేలాగా, దేశమే అసహించుకునేలాగా ఒక దుర్మార్గమైనటువంటి ఫోను ట్యాపింగ్ చర్యకు పాల్పడి ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రను, తెలంగాణ రాష్ట్ర త్యాగాల చరిత్రను, తెలంగాణ ప్రజల యొక్క చైతన్యాన్ని దిగదార్చినటువంటి ఒక నీచమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక నీచమైనటువంటి వ్యక్తి కేటీఆర్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడతాం ఇదొక సీరియల్ అని, ఇదొక డైవర్షన్ స్కీమ్ అని చెప్పేసి మాట్లాడుతారు. కేటీఆర్ ను చాలా స్పష్టంగా అడుగుతున్నాం. 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన కేటీఆర్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 దాంట్లో ఏం చెప్పింది? ఎవరు ఫోన్లు రికార్డ్ చేయొచ్చు, ఎవరు ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అని చెప్పింది. దేశానికి ప్రమాదం ఏర్పడినప్పుడు, దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పు ఉన్నప్పుడు ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం అట్లాంటి విషయాన్ని ప్రభుత్వాలు చేపట్టారు. అది ఈ దేశ ప్రభుత్వం చేయవలసినటువంటి చర్య. కానీ ఈ రాష్ట్రానికి ఏం ప్రమాదం పొంచుందని నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావు, ఏ చట్టం ప్రకారం చేసినావు, ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డావు, స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం. తెలంగాణ